పక్షులు అయితే నీళ్ళు ఆయనకైతే వచ్చామన్నమాట. చాలా సంతోషంగా ఉంది ఈ పక్షుల సౌండ్ పొద్దున్నే వింటుంటే. చిన్న మమ్మీ ఓ చిన్న మమ్మీ ఓ మమ్మీ. ఇంకొకటి ఇంకా ఈ పొద్దుడు తినమా అనమాట నా పుట్టినరోజు. కరెక్ట్ వారం టైం ఉంది. ఇంకా ఈసారి కూడా ఏం లేదబ్బా మా ఏమో దేవుడు ఎట్లా జరిపిస్తే అట్లా జరుపుకుంటాను. ఇంకా కరెక్ట్ అయితే నా పుట్టినరోజుకి వారం టైం ఉంది. సూర్యుడైతే వచ్చాడా. ఈ టైం అయినా సరే చలి అనేది పెడుతూనే ఉంది. అందుకోసమని మా చింతలకి ఇంకా చలికోట అయితే తీయలేదు, అట్లే పెట్టేనా కదా మమ్మీ. అస్సలు నేను లేచే తలకాలు పక్కన మనిషిని ఎంతవరకు ఒక్కడే బాగా పనుకుంటుంది. ఇంక గిట్ల లేచే తలకాలు సార్ నా సరిగ్గా లేస్తుంది. ఈ అమ్మ నానంటే ఆ పని ఈ పని చేసుకున్నాం వంట. ఈ అమ్మకి ఏం మనసంగా పండుకునొచ్చు కదా. లే అమ్మ లేచినప్పుడే లేలే కదా మమ్మీ. ఈరోజు అయితే మాత్రానికి ఇంట్లో వంట ఏం చేస్తున్నానంటే సాంబార్ చేస్తున్నాను. ఈ స్మార్ట్ భారతి ఛానల్లోకి అయితే మాత్రానికి కూరగాయలు తెస్తాడు కదా, వాటిలో అవొకటి అయితే తీసి పెట్టాను అనమాట. వాటిలో అన్ని కాయగూరలు కలిపి ఇంకా సాంబార్ అయితే చేస్తున్నాను. ఏం లేదు, ఉర్లగడ్డ ఉంది, క్యారెట్ ఉంది, మామూలుగా ఇంకా క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, టమాటా పండ్లు ఉన్నాయన్నమాట. ఇవిన్నిటితోనైతే సాంబార్ చేస్తున్నా. ఆల్రెడీ బ్యాలు ఉడకబెట్టేనే, చింతపండు కూడా నానబెట్టేనే, పువ్వు కూడా పెట్టొచ్చాను అనమాట. ఈ అమ్మకి పువ్వు ఎప్పటి నుండి తినిపియాలో ఇంకా లేదులే, లేటు. ఇంకా 5 నెలలకు మొన్న పడేది కదా చిన్ని పాప. ఈ పాప కూడా మీకు హాయ్ ఎప్పుడు చెప్తుందో చూడండి. చింతలి హాయ్. అమ్మ సెల్లుంది వస్తుంది. వా ఏయ్ ఏయ్ చిన్ని మమ్మీ కింది పోదాం రా నాయన. పక్క ఏం చేస్తారు పోదాం. నువ్వు లైటా కాదైరా కాదు. ఇప్పుడు నాయన పాపను ఎత్తుకుంటాడు. మరి నువ్వు ఒక్కదానివే బిడ్డ అనుకునేవునే, పాప కూడా కాదైరా. నన్ను చూడుగా, పాపని ఇస్తాను నాయనకి. రాయ చెక్కండి రా, పాపని ఎత్తుకుందువు. పాపని ఇస్తాను నాయనకి, ఎత్తుకుంటాడు. నన్ను వంట చేస్తాను ఉన్నల్లా. ఏ పాపని ఎత్తుకోయే, చిన్న పాపని పట్టే. అయినా పాపని ఎత్తుకున్నాను ఆయన. పోదామా అయ్యా అంగడికి? ఐరక్ నీడబెట్టి పోదామా? నువ్వు వీడే ఉన్నావు వినోద్. ఈరోజు నేను ఇంట్లో వంట ఏం చేస్తున్నాను తెలుసా? చెప్పు. తెలులే అదేమి నిన్న క్యారెట్లు తెచ్చింటివి కదా, ఉర్లగడ్డలు ఇంట్లో ఉన్నాయి, టమాటా పండ్లు, ఉల్లిగడ్డలు ఉన్నాయి కాబట్టి సాంబార్ చేస్తాం. ఎన్ని రోజులు అయ్యా, అది కూడా ఒక్కొక్కటి మిగిలేవు కదా, అందుకు చేద్దామని. సాంబార్ చేస్తాను ఉండండి. చింతపండు ఇంత అయితే నానబెట్టి పెట్టానే. ఇక్కడ బ్యాలు కూడా ఉడకబెట్టి పెట్టానే. బియ్యం అయితే మాత్రానికి వేసానే, ఉడుకుతున్నాయి. ఇంకా మొత్తానికి అయితే అన్ని కాయగూరలు అయితే కట్ చేశాను అనమాట. నేను వాటితోనే చేస్తున్నాను, ఏవైతే కొత్త అయితే కొనుక్కరాలేదు నేను. హాయ్ పాప హాయ్ చెప్తున్నది అబ్బా. ఇంకా ఉర్లగడ్డ, క్యారెట్, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ ఇవన్నిటితోనైతే సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే బ్యాళ్ళు ఉడకబెట్టిన అనమాట కుక్కర్లోనే. ఇదే కుక్కర్లో సాంబార్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాళ్ళు అయితే ఉడకబెట్టి రామి ఇట్లా గిన్నెలకి అయితే వేసి పెట్టాను, కుక్కర్లో నుండి గడ్డకు తీసి. చేస్తావా వంట? పట్టుకెట్ట పట్టు, చేయి పట్టు. పగులు వచ్చేదానికి భయపడుతుంది పిల్ల. సో ఎస్ ఫ్రెండ్స్, భారతి అయితే సాంబార్ చేస్తుంది ఈరోజు. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. టైం వచ్చేసి 9:28 అయిందనమాట. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి. వేడిగా సాంబార్ చేస్తుంది భారతి ఈరోజు. ఆ చేతిలో పాప చేతిలో తీసుకో. కాదు, ఎంత ఫ్రిడ్జ్ ఉన్నా ఎక్కువ రోజులు పెడితే అన్ని పోతాయి. ఒక వారం వరకే దానికి లిమిట్. కూరగాయలు అందుకోసమని ఇవి కూడా ఆగడం అవుతాయి కదా అని నేను వాటితోనే చేసి కంట్లకి. అదేంటి దోసకాయ, మునక్కాయ,
ఇంకా కొన్ని కాయగూరలు ఉంటే ఇంకా రుచి ఉంటుండే, కాకపోతే ఉంది దాంట్లో సాంబార్ చేస్తుండే. సంగం రోజులే కదా మనం కూడా తినక చేస్తే కంటిన్యూ చేస్తుంది. డిష్ పెడితే ఇంక నెలలు చేస్తే కంటిన్యూ చేసినేమో వద్దు ఆపే అనేంత వరకు, లేదంటే ఇంకా అది పూర్తి నా బిడ్డ. ఆయన పాపకి గీడే నీళ్ళు కాబెట్టారు తాగేకే పోసేకే ఇన్ని నీళ్ళు సరిపోతుందా? ఈ రోజే ఆ డేస్ లో పెట్టిండేది నేను, ఈ రోజే బ్లాగ్ తీసుకున్నాను. ఉత్తిపాయకి పోస్తాను ఇవన్నీ సార్లు నెత్తి కొంచెం పరిచయం పట్టేదా నెత్తి కొద్దులు ఉత్తిపాయకి పోస్తాను. చిన్నపాప అనుకునే చిన్నపాప చేసిన చిన్నపాపకి ఏమి నీ ఏడిపోయి చూడు నువ్వు కవర్లు చూస్తే కురుకురేలు తినేటం అనుకుంటారు. ఇంకా ఈరు కదా అని మేడం పెట్టిస్తారు. అది ఉప్పు తింటావా? గోడ దగ్గర లేనికలా చూడు చూస్తున్నాను. ఉండు మీద ఒక 5 నిమిషాలు ఉండి అయితే సాంబార్ బూ తిన్నా. ఉప్పు తిను. ఉప్పు తినమని ఇస్తారా ఎవరన్నా అంటారు మాకు కూడా. పాపం ఇప్పుడే ఉప్పు తినడం వల్ల బీపీ లెక్క రోజు గుళికలు తినే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడుకి ఉప్పు తినిపిస్తావా? సో భారతి అయితే ఈరోజు కొంచెం లేట్ అయింది వంట చేయడం ఇంట్లోకి, బట్ పర్లేదు మా కోసం చేసేసింది మొత్తానికి. ఓ సాంబార్ అయితే రెడీ అయిందన్నమాట ఈరోజు. ఈ అమ్మ పైన మీద కూర్చునేది దిగు అయిరా దిగమ్మా అయిరా రావిన తిందాం రా కాము ఉల్లగడ్డ తింటావా? కారం తింటుందా? అబ్బా మన సరుకు తింటుందా? ఉల్లగడ్డ పట్టు. తిన్నాం ఫ్రెండ్స్. వద్దు ఆయన 10 గారికి వస్తున్నది ఇంకా ఇల్లు కారమైన ముగ్గురు అయితే డబ్బా ఇద్దరు కలిసి తింటుంది నేను విన్నాడు. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైము 12:30గా వస్తుంది ఫ్రెండ్స్. భారతి నేను చెప్పింది కదా ఈ స్మార్ట్ భారతి ఛానల్లోన, కట్టలు కొంచెం లావు ఉన్నవి చిన్న చిన్నవన్నీ ఆల్రెడీ వాడేసానే, అంటే ఆల్రెడీ పైకి పెట్టింది అనమాట చిన్న చిన్నవన్నీ. సో మిగతావన్నీ ఇంక లావే ఉన్నాయి. వీటిని కొంచెము డబల్ కొంచెం డబల్ చేస్తే బాగుంటుందని చెప్పింది అనమాట నిన్న. సో అంటే ఇబ్బంది లేనట్టు అనుకుంటాయి, ఆమెకు కూడా అంటించే కలకగా ఉంటుంది పెయ్యి అని. సో అందుకనే సో ఇప్పుడు ఆ పని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నేనైతే. సో
ఏమి ఎవరు లేకుంటే పాడేంగా రూమ్ పడతాయో మరి ఏం ప్రిన్సీ ఏ ప్రిన్సీ ఆడే ఉండు వేసొస్తువే వేసొస్తువే ఒకసారి నీకంటే లావదే ఇద్దరు వస్తురా మీరిద్దరు ఒక్క తానున్నారు చూడు పిల్లలు తల్లే ఒక్కొక్కరండి ఒక్కొక్కరా ప్రిన్సి ఆ పాపరా నాగో వత్తివా ఐరా 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 పాప నీళ్ళు పోసుకొని రెడీ అయింది కదా ఐరా యాడికి యాడికి ఈ పిల్లలు పైకి రావాలని అంత సంబరం చూడు మాకు ఎక్కి దిగలేక అమ్మో అనిపిస్తుంది ఈ పిల్లలకి కాదు మీ నాయన ఏమో కట్లు నరుకుతాడు లేకుంటే ఆ కట్లు అంటుకోవు నాకు నిదానం బోప్ప ఎప్పు అయిపోయినా గొడ్లు గొడ్లు తీసుకో మరి ఏం చేస్తున్నారు చిన్నపాప ఓ చిన్నపాప ఏయ్ చితలి అవ్వ ఊకి సతాయిస్తావు కదవ్వ ఈ అమ్మ మనుషుల మీద ఎక్కువ అలవాటు అయ్యేదే అవ్వకు కూడా మాట వెళ్ళలేదు కింద వేస్తే అట్లే ఏడుస్తుంది అట్లే ఈ టైం అయినా పండుకోవు చూడే నిద్ర రాదా నీకే చిన్నపిల్ల ఓ చిన్నపిల్ల సతాయిస్తావు కదవ్వ బాగా ఎవరికన్నా ఇస్తామావా ఇస్తాంలావా అలా పెద్ద పురుకురుకొచ్చి ఎత్తుకుంటే అప్పుడు ఒక ఇదమ్మా అప్పుడు నన్ను భూమిన కూర్చుంది కదా ఏం అలవరిచ్చింది అలవరిచ్చా ఇస్తాంలేవా ఇంకేమి ఎవరికన్నా అవి రక్కుండదులే ఇంకా ప్రిన్స్ అక్కదే ప్రసస్ అక్కదే ప్రైజ్ అక్కదే ఇంక పిలుతామేం లే ఆవా కావచ్చు కాలు పట్టుకునేది కావా ఏ చిట్ బాబా ఏం రాదా చూడు ఏమమ్మా ఇంట్లో బాగుడితే ఎట్లా వస్తుంది ఏం మొద్దు బాటే మొద్దు పోయేది అక్క మామే మన కట్టలు నరకని అది కరెక్ట్ రాంగ్ టైంకి పెట్టుకుంటాం ఇంట్లో పండ్లు అది ఇంకోటి ఉన్నట్లుంది కదక్క ఇదేదంతా నరికింది దీనికే మాటినే రాదా మాటి మరసంగా పోయి దూరం మాని పాప ఓ ప్రశస్త ప్రిన్స్ అక్క కళ్ళకు జిట్లుతాయి అవి రండి ఇట్లా రండి దూరం రండి ఇంకొకటి ఏంటమ్మా దాంతో అస్సలకి రాదు గింత ఉంటుంది అది చిన్న కట్టుకున్నట్టే దానిలోకి ఉంటుంది అది ముక్కు పోయేదే ముక్కు కాదు నువ్వు నరకదామన్నప్పుడే ఇట్లా కావాలా నరికేదే ఎప్పుడో ఒకసారి అయితే మళ్ళీ ఈ గుడ్లు నిందానికే మాటింటావాలి అవి అనుకుంటే
అంటుకోవా? నువ్వు అంటిస్తావా? అంటుకోవని దానికే కదా నేను నరకప్పాడింది. అనుకునే అట్లుంటే నాన్న ఏంటి ఇవి ఎంతమంది గుర్తున్నాయి ఫ్రెండ్స్? ఒకసారి పైకి సరిగా 1 2 3 గాయ ఇప్పుడు సూచన అక్కదరా ఏడిస్తే ఇస్తారనుకున్నా ఏడుసు. అమ్మో పాపే వాయిగా అక్కది కాదు అది. ఈ నాయనకి మరి ఇట్లాను చిన్నప్పుడు ఏమన్నా ఆడుకుంటుంటే వస్తానా, కానీ మాకు బ్యాడ్ ఏమంటే పయ్యి కనిపిస్తుంటే అట్లా మిద్దులు మీద పడుతుండే. మిద్దులకి ఎవరెక్కిస్తారు? ఎవరు ఫోన్ కూడా ఇంకా ఫోన్ వాటికి మెట్లు ఉండవు. మిచ్చిన్లు వేసుకొని ఎక్కడ మిచ్చిన్లు ఆడ మనకి పైన మిద్ది మీద పడేదంటే ఎవరు మిద్ది మీద పోయినట్టే అది అంతే. ఇంకా ఊకుండాలి మనం, లేదంటే చెట్లకి తట్టుకుంటున్నాం. ఖచ్చితంగా చెట్లకు మరి ఆ చెట్లకు తట్టుకుని ఎట్లా తీసుకుంటుంది తెలుసు? ఎవరి బొంగులు కట్టెలు తీసుకొని అల్లాడిస్తుంటుంది. రాయిలు ఎవరు లేని టైంలో రాయిలు వేస్తుంటుంది, అందరుండే టైంలో కట్టలు అల్లాడిస్తుంటుంది. ఒక్కడు పడుతుండే ఒక్కటి రాలేకుంటుండే. ఇంకా రాదు చేదు ఊకే చూపిస్తానుగా. ఈడు పట్టుకున్నలాగా ఈడు కాదు, ఈడ ఈడ ఇట్లా 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 అనాల. నన్ను చెప్తాను ఇది ఇలా చేతులు పట్టుకో, ఈ చేతి పట్టు ఉన్నావు పట్టుకున్నా దూకి ఇట్లా ఇట్లా ఉన్నావు అను. ఇది చెయ్యిడే రెండు కలుపు. లేదు ఇంకా అయిపోయింది. ఇంకా ఆయమ్మ చేతికి రావాలి అంతే. పాపముగా ప్రిన్స్ అక్క ప్రశస్త అక్క ఏంగా ఎప్పుడు కొనుక్కునిందో అది ఇప్పుడు ఆడున్నాయి. పేనున్నాయి, నువ్వు పెట్టే పేన మొత్తానికి అయితే కనుక కట్టెలు నాకడం అయితే కాలేదు. ఎందుకంటే ఫస్ట్ పెద్ద గుడ్లు ఉండదని కట్టెలు వేసుకునేది నన్ను. అది మొద్దు పోవడం వేరు, పూర్తిగా ఆ కొచ్చుకుంటే పార్టీ ఎగురు కొట్టడం వేరు, అట్లుండదు అనమాట. అది ఇచ్చేదే పీపిచ్చది తీసుకునేదే. సో అది కాదని ఇంకా లోపల ఉన్న గుడ్లు తీస్తే అవి చిన్న చిన్నవి అవుట్ పరిస్థితి కూడా అట్లా ఉండదు. సో మొత్తానికి అయితే కనుక అది వర్కౌట్ అవ్వలేదు. ఎలిగనలొద్దు ఉన్నది మన మా సరకాయలే మా సరనారకాయ. సో ఎవరి దగ్గర అడిగి ఇంకా ఇప్పుడు అందరు పనులకు వింటారు. ఎవరుంటారు ఇంట్లో కాడ పొయ్యి అడిగేకైనా. పిల్లల సమస్య ప్రైజీ అవ్వ ఇక్కడ ముగ్గురు, మొత్తానికి 5 మంది. కిడ 5 మంది ఇడే ఉన్నారు చూడండి. సో ఏమి అదబ్బా ఈరోజుకి వీడియో అయితే మాత్రానికి నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళని మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పు ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పండి. ప్రైజ్ చెప్పు చెప్పు ప్రైజ్. ప్రైజ్ చాలా చక్కర మాట.